నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. తెలుగుదేశం పార్టీ నవశకం స్టార్ట్ అయింది, యువగలం మొదలైంది. అయితే ఇప్పుడు రానున్నటువంటి ఒక యువగలం ఎలా ఉండబోతుంది, దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే సత్యమూర్తి గారు. వాస్తవానికి ఇప్పటిదాకా మూడో తరం అనుకోవచ్చు, అది నవయుగం అనుకోవచ్చు. అప్పుడు ఎన్టీఆర్ గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారు. కరెక్ట్గా 5 సంవత్సరాల క్రితం మనం చూసుకుంటే యువగలానికన్నా ముందు నారా లోకేష్ గారిని ట్రోల్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు తను పూర్తిగా శిల్పిగా మార్చుకొని తనకున్నటువంటి ఒక అన్నీ కూడా ఏవైతే మాటలు పడ్డాడో అవన్నీ కూడా మార్చేసుకున్నారు. ఈరోజు నిజంగా నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా అది తెలుగుదేశం పార్టీకి, ఎందుకంటే అన్ని పార్టీలు కూడా డిఫరెంట్, ఏ పార్టీలో కూడా ఇలాంటి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తున్నారంటే ఇంత చర్చ జరగదు. ఎందుకని తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా అయ్యారంటే ఇంత చర్చ అంటే ఏం చెప్తారు? అంటే అది లోకేష్ స్పెషాలిటీ అట్లా ఉంటుంది. ఎందుకు అంటే లోకేష్ పేరు తలుచుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక్క రోజు కూడా గడవట్లేదు. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడని చెప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక క్షణం కూడా గడవట్లేదు. ఆ భయంలో, ఆ ఫియర్ సైకోసిస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతుకుతున్నది. మరి మీరన్నట్టు ఒక కొద్ది రోజుల కిందట నారా లోకేష్ని నానా మాటలు అన్న మరి ఈ బ్యాచ్ అంతా ఈ రోజున ఆయన చూసి ఎందుకు భయపడుతున్నదో మరి నాకైతే అర్థం కావట్లా. చాలా ఎగతాళి చేశారు కదా, చాలా, అసలు మామూలు కాదు, బాడీ షేమింగ్ చేశారు. ఆయన మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయినప్పుడు ఆయన్ని చూసి నవ్వారు. అసలు ఒక్కటి కాదు, ఎన్ని నారా లోకేష్ మీద అసలు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేశారు అంటే, ఇప్పుడు యువతల మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో కూడా తెలియని వ్యక్తులు యువతల వైపు ఉన్నారు. మరి ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో ఆయన తడతడగా చెప్తున్నాను. నిన్న మొన్న ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా నారా లోకేష్ చెప్పాడు తను ఎక్కడ చదువుకున్నాడు, ఏం చదువుకున్నాడు. మరి అట్లా మరి అందరూ చెప్పాలి కదా, మేము బలాన్ చోట చదివాము, మేము బేగంపేట పబ్లిక్ స్కూల్ అయిపోయిన తర్వాత బలాన్ చోట చదివాము, మాకు ఈ డిగ్రీ ఉంది, ఈ డిగ్రీలో ఇన్ని మార్కులు వచ్చినాయి అని చెప్పొచ్చు కదా. చెప్పరు. అంటే ఉందో లేదో మనకే తెలీదు. అటువంటి వ్యక్తులందరూ వచ్చి నారా లోకేష్ మీద ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించడం, ట్రోల్ చేయటం, సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం, ఆయన్ని బాడీ షేమింగ్ చేసి ఆయన్ని ఈ రాజకీయాల నుంచి పారిపోయేలాగా చేయటం వాళ్ళ ఉద్దేశం. నీ ఉద్దేశం అట్లా ఉంటే మరి నా ఉద్దేశం ఎట్లా ఉందో నేను చూపిస్తాను అని చెప్పి నారా లోకేష్ ముందరకు వచ్చిన విధానం, ఆయన తనని తాను తెలుగుదేశం పార్టీ ముందర ఫస్ట్ మనకి ఇంట్లో యాక్సెప్టెన్స్ ఉండాలి, తర్వాత బయట యాక్సెప్టెన్స్. ఇంట్లో యాక్సెప్టెన్స్ అంటే తెలుగుదేశం పార్టీలో యాక్సెప్టెన్స్ ఎట్లా రావాలి, ఎట్లా రావాలి అంటే కార్యకర్తలతోటి వాళ్ళతో కలిసి ఉండి కార్యకర్తల సంక్షేమం గురించి లోకేష్ ఒక తపన పడుతున్నాడు అని ఆయనేం పబ్లిసిటీ చేసుకోవాలి. బట్ కార్యకర్తలకి తెలిసింది మన సంక్షేమం కోసం దెర్ ఈజ్ వన్ లీడర్ కాల్డ్ లోకేష్ అని గుర్తించింది క్యాడర్. దాంతో వాళ్ళు ఇంకా క్యాడరు ఇంకా మనకి భావి నాయకుడు లోకేష్ అనే ఒక నిర్ణయానికి వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ప్రజల యాక్సెప్టెన్స్ ఎట్లా కావాలి. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సైకో పాలన సాగుతున్న సమయంలో, అంటే సైకో పాలన అంటే మీరు ఏదో వేరే వేరే అర్థాలు తీయమాకండి, ఎక్కడికక్కడ
ఈ అల్లరి మూకలు చెలరేగిపోతూ మొత్తం మాఫియా రాజ్యం వెళుతూ మద్దతు చేసేవాళ్ళు మొత్తం అంత ప్రజా జీవితాన్ని మొత్తాన్ని శాసిస్తున్న రోజులు. ఆ రోజుల్లో మరి నారా లోకేష్ మరి ముందరికి వచ్చి ఒంటరిగా నడవటం మొదలుపెట్టిన తర్వాత లోకేష్ మీద జరిగినన్ని దాడులు ప్రపంచంలో ఏ నాయకుడి మీద జరిగి ఉండవు. మాట్లాడుతుంటే పోలీసులను పంపించి మైకులు లాక్కున్నారు. ఒక వ్యాన్ మీద ఎక్కి మాట్లాడుతుంటే వ్యాన్ లాక్కున్నారు. ఆయన స్టూల్ మీద ఎక్కి మాట్లాడుతుంటే స్టూల్ లాక్కున్నారు. మైకు లాక్కున్నా స్టూల్ లాక్కున్నా ఏమి లాక్కున్నా కానీ నువ్వు మైకు లాక్కున్నావు, నాకు భగవంతుడు నోరు ఇచ్చాడు, గొంతు ఇచ్చాడు కదా అని ఆయన వెనక వాళ్ళకి వినపడుతున్నదా లేదా లేకపోతే మళ్ళీ మాట్లాడతా అని చెప్పి ఆయన మైకు లేకుండా మాట్లాడిన అవన్నీ చూడటం ప్రజలు ఆకర్షితులైపోయారు. అంటే ఇంత వేధిస్తారా, పిల్లాడిని పట్టుకొని ఇంత వేధిస్తారా అని ఒక రకమైన ఇది వచ్చేసింది. ఆ జంక్చర్లో నారా లోకేష్ ఆయన ఏం చెప్పాడంటే ప్రజలందరినీ వాళ్ళకి ప్రశ్నించటం మర్చిపోయారు. అందరూ ఈ సైకో పాలనలో ప్రశ్నిస్తే కేసులు కదా, పోలీస్ కేసులు పెడతారు కదా, ప్రశ్నిస్తే తీసుకెళ్ళి లాకప్లో పడేసి కొడతారు కదా, ప్రశ్నిస్తే వాడిని తీసుకెళ్ళి ట్రాక్టర్ చంపేస్తారు కదా. అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశ్నించటం మర్చిపోయారు. నారా లోకేష్ మళ్ళీ ప్రశ్నించటం నేర్పాడు. అందుకని ఆ యువగళం పాదయాత్రలో ఆయన కూర్చొని మీరు క్వశ్చన్లు అడగండి అని క్వశ్చన్లు వేయించుకునేవాడు. ఆ క్వశ్చన్లకు సమాధానం చెప్పేవాడు. ఈ ప్రక్రియలో ప్రజలు మళ్ళీ మర్చిపోయిన ఆ ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకున్నారు. అట్లా జనంలో చైతన్యం తీసుకొచ్చాడు నారా లోకేష్. నారా లోకేష్ ఆ రోజున చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్న వాళ్ళ పేర్లు రాసుకుంటే దాన్ని చూసి గజ వణికి చచ్చారు. అతను ఆ పార్టీకి ఏదో జనరల్ సెక్రటరీగానే ఉన్నాడు ఇప్పుడు, పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అని. అతనైతే కోర్టులో కేసు వేశాడు. ఆ రెడ్ బుక్లో లోకేష్ ఏం రాసుకుంటున్నాడో కొంచెం మాకు చెప్పండి అని చెప్పి కోర్టులో కేసు వేసాడు. ఆయన బుక్లో ఆయన ఏం రాసుకుంటాడు, నీకెందుకు పో అవతల పో అన్నారు. ఇప్పుడు నేను సెల్ పెట్టుకున్నాను, ఏదో ఉన్నాయి కాంటాక్ట్లు ఉంటాయి లేకపోతే మెసేజ్లు వస్తుంటాయి. అది చూసి నువ్వు భయపడిపోయి ఆయన మెసేజ్లు ఏందో నేను చూస్తానండి అంటే కుదురుతుందా? లోకేష్ రెడ్ బుక్లో ఏం రాస్తున్నాడో మా గురించి రాస్తున్నాడండి, మా గురించి ఏం రాస్తున్నాడో తెలుసుకోవాలండి అని కోర్టుకి వెళ్ళారు ఈ వైసీపీ నాయకులు. చిచ్చి అవతలకు పో, మేము అటువంటివి మేము వేసుకోవాలి అంటే ఎంత భయపడిపోయి అసలు ఈ రోజుకి కూడా కళ్ళు మూస్తే రెడ్ బుక్, కళ్ళు తెరిస్తే రెడ్ బుక్. దీనికి పోటీగా వాళ్ళు బ్లూ బుక్, ఆ బుక్, ఈ బుక్ డిజిటల్ రకరకాలు పెట్టుకున్నారు. మరి ఆ పుస్తకాలన్నీ ఏమైనా తెలీదు. ప్రస్తుతం అయితే మరి ఆయన లండన్లో పర్యటనలో ఉన్నాడు. కొంచెం ఇక్కడ ఎండ ఎక్కువ ఉంది కదా, విపరీతంగా ఎండ ఉంది, ఉక్కపోతుంది, చెమట పోస్తున్నది. అందుకని మరి అన్ని రకాలుగా ఉక్కపోతుంది. అంటే ఒక్క వాతావరణం వల్లే కాదు, రాజకీయ వాతావరణం వల్ల కూడా ఉక్కపోతుంది. అందుకని మరి ఆయన ఏదో లండన్ వెళ్ళాడు కొంచెం 2 రోజులు విశ్రాంతి తీసుకోవటానికి. కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది. మనం బయటికి వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ ఇవ్వాలి కదా. అందుకని నారా లోకేష్ ఒక డైనమిక్ లీడర్గా అటు పార్టీ యాక్సెప్ట్ చేసింది, తర్వాత ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నారా లోకేష్ వేస్తున్న ప్లాన్లు రాష్ట్ర అభివృద్ధికి, పారిశ్రామిక రంగంలో ప్రగతికి, లేదు ఐటీ రంగంలో కొత్త విధానాలు తీసుకొస్తున్న దానికి మొత్తం వీళ్ళందరూ కూడా నారా లోకేష్ ఈజ్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ అనే ఒక నిర్ణయానికి కూడా వచ్చున్నారు. ఈ దశలో
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన లోకేష్ని అభినందించాలి. సో కనకదుర్గ గారు, వాస్తవానికి కార్యకర్తల పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి అంటుంటారు. కానీ పార్టీలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే కార్యకర్తలకు నచ్చకపోతే దాన్ని విమర్శించేటువంటి ఒక పరిస్థితి కూడా మనం తెలుగుదేశం పార్టీలో చాలాసార్లు చూసాం. ఇక్కడ ఇప్పుడు ఏదైతే జరుగుతున్నటువంటి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఉందో వాస్తవానికి వారసత్వంగా వచ్చిందా, లేదంటే ఖచ్చితంగా అన్ని లక్షణాలు ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయి కాబట్టి వచ్చాయని చెప్పేసి అడిగితే ఖచ్చితంగా 2025 మహానాడు సంబంధించే అప్పుడే వర్కింగ్ ప్రెసిడెంట్గా తీర్మానం చేయమంటే చేయలేదు. సో ఖచ్చితంగా ఇప్పుడు అన్ని రకాల ఏమంటారు లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు లోకేష్ గారికి ఈ పదవి వచ్చిందంటే ఏం చెప్తారు? ముందు లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవాళ పదవీ బాధ్యతలు స్వీకరించినందుకు వారికి అభినందనలు తెలుపుతామండి. తర్వాత నాకు శ్రీశ్రీ గారి మహాప్రస్థానంలో కవిత గుర్తుకొచ్చింది. కథం తొక్కుతూ పదం పాడుతూ పోదాం పోదాం పై పైకి అని. అంటే ఆయనలో ఆ కథం తొక్కే ఇది అంటే అది మీరు ఎప్పుడు చూసారంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మాటల్లో మీరు వింటే కనుక అయితే గత రాక్షస పాలన మీద తొలి తిరుగుబాటు చేసి అన్నారు ఆయన. గత రాక్షస పాలన మీద తొలి తిరుగుబాటు చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడిన వ్యక్తి అని ఇవాళ లోకేష్ నాయన ప్రశంసించారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ గూగుల్ కానీ ఏ సంస్థ వచ్చినా కూడా దానికి ముఖ్య కారణం లోకేష్ అని ఇవాళ చంద్రబాబు నాయుడే చెప్పారన్నమాట. ఒక చంద్రబాబు నాయుడు నోట ఆ మాట వచ్చింది అంటేనే ఇవాళ లోకేష్కి పదవి ఇవ్వడం ఎంత సముచితమో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇందాక మన సత్యమూర్తి గారు చెప్పినట్టుగా వారు చాలా విపులంగా చెప్పారు ఏం జరిగింది గతంలో, ఎందుకు లోకేష్కి ఇవ్వాల్సి వచ్చింది అంటే ఆ నేపథ్యం చెప్పారు వారు. అది 100% నిజం. అంటే ఒక భయానక వాతావరణంలో ఇవాళ ఒక కార్యకర్త అనే వ్యక్తిని, ఇప్పుడు కార్యకర్తే మా అధినేత అని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రస్తావించడం కూడా జరిగింది. సో కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళలో ధైర్యాన్ని నింపి, ఒక స్థైర్యాన్ని నింపి మీరు ప్రశ్నించండి, మీరు భయపడకండి, నేనున్నాను. ఒక ఓడిపోయిన వ్యక్తి నోట అలాంటి మాటలు రావడం అంటే ఈయనకి ఎంత స్థైర్యం ఉండాలి. సరే ఏమవుతుంది ఏదైనా కానీ అన్నట్టుగా ఆయన ప్రతి అడుగు వేయటం జరిగింది లోకేష్ చెప్పాలంటే. అది ఆ అడుగే ఇవాళ ఆయన వెంట ఇంతమంది నడిచి ఇవాళ కార్యకర్తలందరూ ఎస్ మాకు లోకేష్ కావాలి, లోకేష్ నేతృత్వంలో ఇవాళ మేము దేనైనా సాధించగలమని అనుకున్నారు. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా ఇప్పుడు వాళ్ళకి ఏమంటారు ఇన్సూరెన్స్, అది ఆయన ఆలోచనే కదా, కార్యకర్తలకి ఇన్సూరెన్స్ ఇవ్వటం 5 లక్షలు చేయటం అనేది. అంటే వాళ్ళ ఏమనాలి, వాళ్ళకి ఎలాంటిది చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ కనీస అవసరాలు ఏంటి, పార్టీ దాన్ని ఏ విధంగా తీర్చాలి అనే దాని మీద వారు ఫస్ట్ దృష్టి పెట్టింది అక్కడ. సో ఇంకా అంతకంటే ఏం కావాలి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వటానికి? ఇప్పుడు నేను ఏసీలో కూర్చుంటాను నాకు ఒక బాధ్యత ఇవ్వండి అని ఆయన అడగల. ఆయన క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఆయన అడుగు ముందుకేసి కార్యకర్తలతో మమేకమయ్యి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించారు ఆయన. ఆ రోజు కూడా ఆయన అదే మాట ఇచ్చారు, ఆ మాట నిలబెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఓడిపోయినా కూడా నేను గెలవగలననే ధీమా ఆయన తెచ్చుకున్నారు, అందరికీ ఇచ్చారు ఆ ధీమా, మీకెందుకు మీ వెంట నేను ఉంటాను అని. అదండి ఒక నాయకుడికి కావాల్సింది. ఇవాళ కేంద్ర స్థాయిలో అంటే జాతీయ స్థాయిలో పార్టీ తీసుకునే నిర్ణయాల్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఈయన పాత్ర ఉంటుంది కదా. తర్వాత కార్యకర్తలతోటి మమేకమై వాళ్ళకి ఏం కావాలి తెలుసుకుని వాటిని ఆయన ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా దాన్ని అమలు చేస్తారు. ఆయన ప్రతిదీ కూడా తండ్రితో చర్చించాకే చేస్తారు ఖచ్చితంగా. కొన్ని సందర్భాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు, అంటే ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. అది ఆ స్థాయి కూడా ఆయనకుంది, ఆ సమర్థత కూడా ఆయనకుంది. కాబట్టి ఇవాళ లోకేష్కి ఏదో అపనంగా ఈ బాధ్యతలు ఇవ్వలేదండి, లేదు చంద్రబాబు నాయుడు కొడుకుగా ఇవ్వలేదు, లేదు నందమూరి తారక రామారావు గారు మనవడుగా ఇవ్వలేదు, తన్ని తాను ప్రూవ్ చేసుకున్నాక, ఇది మర్చిపోకూడదు మనం. 7 years తర్వాత అసలు యాక్చువల్గా గత సంవత్సరమే ప్రకటించాలి కానీ ఎందుకో ప్రకటించలేదు. లోకేష్ కూడా ముందుకు రాలేదు చెప్పాలంటే. అంటే ఆయన ఏమీ కావాలి అనుకోలేదు, వద్దు అనుకోలేదు. నిర్ణయాన్ని ఆయన కార్యకర్తలకు వదిలేశారు, పార్టీకి వదిలేశారు. సో దాన్ని ఇవాళ ఎస్ ఈయన ఒకే ఒక్కడులాగా లోకేషే దీనికి సమర్థుడు అని ఇవాళ
ఈ అంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది నాకు తెలిసి ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా మొట్టమొదటిసారి లోకేష్ నియమించడం జరిగింది. ఇంతవరకు తెలుగుదేశం పార్టీలో ఈ ఆనవాయితీ లేదు మనకు తెలిసి. 3వ తరం వ్యక్తిగా అయినా అంటే ఎంత బాగుంది. నిన్నను కేటీఆర్ కూడా అన్నారు, మీరు గుర్తుంటే కనుకైతే 25 ఏళ్ళు దాటిన పార్టీలు చాలా తక్కువ ఉన్నాయి, అందులో తెలుగుదేశం తర్వాత టీఆర్ఎస్ అని మళ్ళా నోరు సరి చేసుకున్నాడు ఆయన. ఈ పార్టీ ముందు ఏ పార్టీ లేదు, కాంగ్రెస్ తర్వాత మనకు తెలిసి ఇది కొన్ని పార్టీలు ఉన్నాయి అంతే. జగన్మోహన్ రెడ్డిని సొంత అన్నలాగా భావించే కేటీఆర్ కూడా తన పార్టీని పొగుడుకోవటానికి ఎలివేట్ చేసుకోవడం తెలుగుదేశంతో పోల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొన్న తెలుగుదేశాన్ని పొగిడాడు, చంద్రబాబు నాయుడిని పొగిడాడు. ఇవాళ గత్యంతరం లేని స్థితిలో ఇవాళ చెల్లెలు పార్టీ పెట్టాక తెలుగుదేశం విలువేంటో బీఆర్ఎస్ కూడా తెలిసి వచ్చింది. అది దట్ ఈజ్ వాట్ తెలుగుదేశం గొప్పతనం అండి. తెలుగుదేశం అనేది కార్యకర్తలతోటి కూడుకున్న పార్టీ తప్ప ఇక్కడ అధికారులు అధినేతలు వీళ్ళు ముఖ్యం కాదు. కార్యకర్తే అక్కడ అధినేత. అది ఉండబట్టే ఈరోజు పార్టీ 44 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉంది. తర్వాత రూట్స్ మర్చిపోలా. ఇది ఎవరు స్థాపించారు అనే దగ్గర ఎవరు నందమూరి తారక రామారావు గారు పార్టీ అనే చెప్తారు తప్ప చంద్రబాబు నాయుడు గారు పార్టీ అని చెప్పట్లేదు. ఎందుకంటే 3 దశాబ్దాలుగా వారి చేతుల్లో ఉన్నా కూడా పార్టీ ఎప్పుడూ కూడా వాళ్ళు విలువలకి విశ్వసనీయతకి అన్నట్టుగా దానికి కట్టుబడే పార్టీ ఇంతవరకు నడుస్తూ వచ్చిందండి, నడుస్తుంది కూడా, నడుస్తుంది కూడా. సో సత్యమూర్తి గారు, వాస్తవానికి టీం లోకేష్ ఇప్పుడంతా కూడా యంగ్ జనరేషన్. నిజంగా మీరు ఇందాక అన్నట్టుగా ప్రశ్నించేటువంటి తత్వాన్ని నేర్పించినటువంటి లోకేష్ యువకాలంలో ఇప్పుడు వాళ్ళ టీంకి ఏం నేర్పిపోతున్నారు, రానున్నటువంటి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆయన ఎప్పుడు కూడా ఒకరి గురించి మాట్లాడరు. అటువంటిది ఇప్పుడు ఇన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్లోకి ఎంట్రీ ఇస్తున్నాయంటే ఖచ్చితంగా లోకేష్ చొరవ అని చెప్పేసి మాట్లాడడం చూసాం. సో ఇప్పుడు యంగ్ బ్లడ్ అనేది మనం చూస్తున్నాం. అది కాక యంగ్ ఆంధ్ర ఎలా చూడాలంటారు దీన్ని? అంటే పార్టీ తెలుగుదేశం పార్టీలో ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. పార్టీలో 4 తరాల నుంచి ఉన్న కుటుంబాలు ఉన్నాయి పార్టీ కార్యకర్తలు. మొన్న లోకేష్ ఒక డిన్నర్ ఇచ్చాడు, వాళ్ళందరికీ లంచ్ ప్రొవైడ్ చేస్తే సీనియర్ మోస్ట్ కార్యకర్తలకి వాళ్ళందరూ వాళ్ళ మనవలు ముని మనవలు కూడా పార్టీలోనే ఉన్నారు. వాళ్ళని పిలిచి చెప్తే మమ్మల్ని ఇంతవరకు ఎవరు పిలవలేదు, మీరు పిలిచారు, మాకు సంతోషంగా ఉంది, మేము ఎప్పుడో పార్టీ పెట్టినప్పుడు మేము వచ్చాము చేరాము, అప్పటి నుంచి మేము జెండా మోస్తూనే ఉన్నాము అని చెప్పారు. అంటే మీకు నాయకులు ఉంటారు పోతారు, కార్యకర్తలు తరతరాలుగా కంటిన్యూ కావటం అనేది తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత. కార్యకర్తలు ఎట్లా ఉంటారు, నాయకుడు అంటే వాడికి ఏదో స్వార్థం ఉంటుంది, వాడికి ఏదో ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, లేదా మంత్రి కావాలి, చంద్రబాబు నాయుడుతో మంచిగా ఉంటేనో లోకేష్తో మంచిగా ఉంటేనో ఏదో పదవి వస్తుందన్న స్వార్థంతో ఉంటాడు. కార్యకర్తకి ఏం కావాలి? నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి కార్యకర్త. ఆ కార్యకర్తకి మనం ఇంత త్యాగం చేస్తున్న కార్యకర్తకి మనం గుర్తింపు ఇవ్వాలి అనేది లోకేష్ ప్రయత్నం. వాస్తవానికి చంద్రబాబు నాయుడు చేసిన పని కూడా అదే. కాకపోతే ఏంటంటే అప్పటి పరిస్థితులు వేరు, అప్పటి రాజకీయ పరిస్థితులు వేరు. అప్పుడు చంద్రబాబు నాయుడు కొత్త నాయకుల్ని తయారు చేశాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, తెలంగాణలో కేసీఆర్ ఒక మీటింగ్ పెట్టాడు మొన్న జగిత్యాలలో మీటింగ్ పెడితే ఆయన బీజేపీలో ఒక అతను ఉంటాడు అరవింద్ అని చెప్పి, బీజేపీ ఎంపీ. అతను ఏం చెప్పాడంటే ఒక కామెంటు చేశాడు. ఏంటి అంటే, జగిత్యాల్లో మాజీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీటింగ్ లాగా ఉంది అన్నాడు. అంటే కేసీఆర్ వెళ్ళి అక్కడ గెట్ టుగెదర్ లాగా ఉంది అన్నాడు. ఎందుకన్నాడు అంటే, అక్కడ జగిత్యాల వెళ్ళాడు కేసీఆర్, మొత్తం పేర్లన్నీ చదివాడు, మొత్తం అరవింద్ ఎంపీ మొత్తం ఆ పేర్లన్నీ చదివి అక్కడ పార్టీలో చేరటానికి, టీఆర్ఎస్ అదే బీఆర్ఎస్లో చేరటానికి అక్కడ రెడీగా ఉన్న జీవన్ రెడ్డి కూడా తెలుగుదేశమే. అందుకని మొత్తం తెలుగుదేశం పాత నాయకులందరూ కలిసినట్టు వాళ్ళ మీటింగ్ లాగా గెట్ టుగెదర్ లాగా ఉంది తప్ప ఆ ఓల్డ్ స్టూడెంట్స్, తెలుగుదేశం ఓల్డ్ స్టూడెంట్, కరెక్ట్గా ఆయన అదే మాట అన్నాడు, తెలుగుదేశం పార్టీ ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ జరిగినట్టు జరిగింది తప్ప
ఇదేదో బీఆర్ఎస్ మీటింగ్ లాగా లేదు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పాడు అతను. అంటే ఏంటి, అంతమంది లీడర్లని చంద్రబాబు నాయుడు తయారు చేశాడు. మొత్తం భారతదేశంలో ఎవరిని చూసినా కానీ ఎవరు అంటే మాజీ తెలుగుదేశం. కేసీఆర్ ఇన్ని రకాల కథలు చెబుతాడు, మొత్తం మొత్తం ప్రపంచం అంతా తెలిసినట్టు చెప్తాడు కదా. రోజుకి కాదు, మొత్తం అన్నీ కలిపి ఒక లక్షలాది పుస్తకాలు చదివానని చెబుతాడు కదా. మరి నేను తెలుగుదేశం పార్టీలో పుట్టి పెరిగాను అని ఎందుకు చెప్పడు? ఎప్పుడు చెప్పడు. ఎందుకు చెప్పడు అంటే, నువ్వు ఎవరన్నా ప్రశ్నిస్తారేమో, నువ్వు పెద్ద తెలంగాణ ఛాంపియన్ కదా, మరి తెలుగుదేశం ఆంధ్ర పార్టీ అంటావు కదా, మరి నువ్వు అక్కడ ఎందుకు ఉన్నావు అంటారేమోనని. కేటీఆర్ వచ్చి సంస్కారం. ఈ రోజున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాకు జన్మనిచ్చిన పార్టీ నాకు తెలుగుదేశం అని చెప్తాడు. ఎందుకు చెప్తాడు? అది కాంగ్రెస్, పూర్తిగా డిఫరెంట్ భావజాలం. అయినా సరే నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవం ఉంది, తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం ఉంది. ఎందుకు అంటే నేను అందులో పుట్టి పెరిగాను కాబట్టి అని క్లియర్ కట్గా చెప్తాడు. చెప్పాలి. అందుకనే తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని నమ్ముతున్నారు, ఆదరిస్తున్నారు. కేసీఆర్ క్రెడిబిలిటీ ఎక్కడ పోయింది అంటే, నువ్వు పెరిగింది, నువ్వు పుట్టింది, పెరిగింది, నువ్వు పదవులు అనుభవించింది తెలుగుదేశం పార్టీలో, నువ్వు తెలుగుదేశం పార్టీని తిడతావేంటి అనేదే ఇప్పుడు పరిస్థితి. అంటే ఇదంతా ఎందుకు వచ్చింది అంటే, చంద్రబాబు నాయుడు ఇటువంటి లీడర్లని కొన్ని వేల మందిని తయారు చేశాడు. చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ ఫ్యాక్టరీ, లీడర్లను తయారు చేసే ఫ్యాక్టరీ ఆయన. అందుకనే లీడర్ వాళ్ళ ఆయన వెళ్ళిపోయాడండి, వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు అంటే, ఇక్కడ రమ్మా ఈ రోజు నుంచి నువ్వు లీడర్వి అంటే అతనే లీడరు. ఆడు వెళ్ళిపోయినాడు అంతే, కాలగర్భంలో కలిసిపోతాడు. అటువంటి ఒక పటిష్టమైన స్ట్రక్చర్ని చంద్రబాబు నాయుడు సృష్టించాడు ఆయన. అంటే తెలుగుదేశం పార్టీ ఈ ఇంత ప్రస్థానంలో 40 ఏళ్ల ప్రస్థానంలో ఇంత పక్కడ్బందీగా తయారు కావటానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు. అందులో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి ఇది లేదు. ఎన్టీ రామారావు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా జనరల్ సెక్రటరీగా చంద్రబాబు నాయుడు ఈ పనులన్నీ చక్కబెట్టేవాడు. అప్పుడు ఏ రోజున కూడా స్క్రీన్ మీదకి వచ్చేవాడు కాదు, వేదిక మీదకి వచ్చేవాడు. చంద్రబాబు నాయుడు తెర వెనుక మొత్తం పార్టీ యంత్రాంగాన్ని నడిపించే బాధ్యతని తీసుకునేవాడు. ఒక మంత్రిలాగా పనిచేశాడు. ఒక పదవి లేదు, ఏ పదవి లేకుండా పనిచేశాడు. అటువంటి చంద్రబాబు నాయుడు శిక్షణలో పెరిగి పెద్దయిన లోకేష్ మరి ఇట్లా ప్రవర్తిస్తున్నాడు అంటే, ఈ విధంగా ఇంత సమర్థంగా పార్టీలో ప్రజల్లో యాక్సెప్టెన్స్ తెచ్చుకొని అడ్మినిస్ట్రేటివ్ పరంగా నేను కూడా మా నాన్నకి తగ్గ పరిపాలన దక్షత నాలో ఉంది అని చెప్పుకోవటం, ఆయన ప్రూవ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా మామూలు విషయాలు కాదు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అంటే వాళ్ళు ప్రతివాడు ఏంటి అంటే, ఎవరు కూడా ప్రతి వ్యక్తి కూడా భవిష్యత్తు కోసం చూస్తూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటాడు కదా, మీ గురించి కాదు మీ పిల్లల గురించి కూడా నేను ఆలోచిస్తానని ఆయన చెప్తుంటాడు. అట్లాగే క్వాంటమ్ కంప్యూటర్ తీసుకొచ్చి అమరావతిలో పెట్టాడు, గూగుల్ క్లౌడ్ తీసుకొచ్చి విశాఖపట్నంలో పెట్టాడు, పెడుతూనే ఉంటాడు కదా. హైదరాబాదులో అయితే ఐటీ ఇండస్ట్రీని తీసుకొచ్చి పెట్టాడు. భవిష్యత్ తరాలకి మనం చెయ్యాలి అనే కాన్సెప్ట్లో చంద్రబాబు నాయుడు పనిచేస్తూ ఉంటే, అవే పారామీటర్స్లో లోకేష్ కూడా పనిచేస్తున్నాడు. అందుకని ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వటం అనేది తెలుగుదేశం పార్టీ మొత్తం హర్షిస్తూ ఉన్నది. మొత్తం కింది స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి నాయకుల వరకు అందరూ కూడా ఎవ్రీబడి అప్రిషియేటింగ్ దిస్ మూవ్. సో కనకదుర్గ గారు, వాస్తవం చూసుకుంటే నారా లోకేష్ గారు కొత్త రకమైనటువంటి ఒక పందాలు మనం చూస్తున్నాం. ఏదైతే డైరెక్ట్ టు అకౌంట్స్ ఏదైతే ఉందో అమౌంట్ కూడా, అవి కూడా ఫస్ట్ 2009లోనే లోకేష్ గారు స్టార్ట్ చేశారని చెప్పి అందరికి కూడా తెలిసిందే. అదేవిధంగా చూసుకుంటే పునర్విక, నిన్నగాక మొన్న మనం చూసాం 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ సంబంధించి కావచ్చు. అదేవిధంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కొంతమంది శ్రేణులు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కరుడు కట్టినటువంటి ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనా సరే వాళ్ళకి హెల్ప్ చేయడం కావచ్చు, లేదా హలో ఏపీ కావచ్చు, ఇలాంటి ఎన్నో ప్రోగ్రాంలు మనం చేస్తూ వస్తున్నారు.
కనీసం ఎక్కడ కూడా గుర్తింపు కానీ లేదు, దీని మీద పబ్లిసిటీ కావాలని కానీ ఎక్కడ కూడా ఆయన ప్రయత్నించినటువంటి దాఖలాలు లేవు. ఆయన పని ఏంటనేది చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే ఓన్లీ ఒక జూమ్ కాల్తో కొన్ని కంపెనీలు తీసుకొచ్చినటువంటి వైనం కూడా ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు, పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తూ వస్తున్నారు. సో నిజంగా ఒక కొత్త రకమైనటువంటి ఒక పందా కావచ్చు, కొత్త రకమైన రూట్. ఎందుకంటే లోకేష్ గారు నిరూపించుకోవాలి అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి కన్నా నేను ఎక్కువగా పనిచేస్తానని చెప్పుకోవాలి. తాతగారని రామారావు గారికి సంబంధించినటువంటి ఒక ఇమేజ్ కూడా మ్యాచ్ చేయాలి. సో ఇంత పెద్ద బాధ్యతలు ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నాయి. కొత్త పందా ఎలా ఉందంటారు? ఆయన ఒక నిశ్శబ్ద వీరుడుగా చెప్పాలండి. అంటే మీరు అన్నట్టుగా ఏది పైకి చెప్పరు ఆయన. అదే కావాలి. పబ్లిసిటీ దేనికి కావాలి? ఇప్పుడు ఏమీ లేనప్పుడు మన దగ్గర సత్తా లేనప్పుడు మనం ప్రచారం చేసుకోవాలి. లైక్ జగన్మోహన్ రెడ్డి ఒక గుడ్డు మీద ఫోటో వేయించుకుని, ఓ చిక్కీ మీద వేయించుకుని, లేకపోతే ఏంటి సర్వే రాళ్ళ మీద వేయించుకుని, క్రికెట్ గార్డులు వేయించుకుని, ఇంకా అదేంటి సులభ్ కాంప్లెక్స్ ఒకటే వదిలేశారు నన్ను అడిగితే. వాటి మీద కూడా వేసారా? ఏదో మీమ్స్ లో చూసాను. మీమ్స్ లో వచ్చి ఉంటాయి ఏదైనా కూడా. కాబట్టి నేను అనేది ఏంటంటే అవసరం లేదండి. ఎంత తక్కువ పబ్లిసిటీ ఉంటే అంత బాగా పనిచేస్తారు ఇలాంటి వాళ్ళు. మీరు అన్నట్టుగా అటు తాత భారాన్ని ఇటు తండ్రి భారాన్ని, అంటే వాళ్ళు చేసిన పని భారాన్ని ఈయన దానికి రెట్టింపు చూపించాలి. చూపించాలంటే ఈయన చాలా ఒదిగి ఉండాలి. ఆయన ఒదిగే ఉన్నారు. దేనికి అరవాలి? పని చేతకాని వాడు అరుస్తాడు, పని చేతనైన వాడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన గొంతు మనం ఎక్కడ పెద్దగా వినం. ఆయన ఎప్పుడు పనిలోనే ఉంటారు కదా. సో ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఒక ఫ్యూచర్ నాయకుడు ఎలా ఉండాలో ఇవాళ లోకేష్లో మనం చూస్తున్నాం ఖచ్చితంగా. అంటే పని చేయటం తప్ప ఏది ఆశించకుండా ఎంత సింపుల్గా వస్తాడు, వెళ్ళిపోతాడు ఆయన. మీరు ఇందాక చెప్పారు ఎందుకు మీకు గల్ఫ్ నుంచి వాళ్ళని తీసుకురావటం కావచ్చు, పునర్విక విషయం కావచ్చు, లేకపోతే వైసీపీ వాళ్ళకైనా. సో నాయకుడు అనేవాడికి ఏం కావాలి? సమదృష్టి ఉండాలి. ఇక్కడ సమదృష్టి ఉన్నట్టేగా. అది నువ్వు ఏ పార్టీ అని కాదు, నీకే కష్టం అనేది. ఇది ఇంకా తను ఎంత బాగా చేస్తే లోకేష్ ఇంకా అంత మంచి నాయకుడు అవుతాడు. ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ హీ హ్యాస్ టు వర్క్. అదే ఆయన చేస్తున్నారు, అందులో డౌట్ లేదు. అది ఇంకొంచెం ఎక్కువ పెంచుకొని, అంటే ఆ సమన్వయ దృష్టి అనేది చక్కగా విస్తరింపజేసి ఆయన అప్పుడు ఇంకా మంచి లీడర్ అవుతారు. ఎనీవే హీఈస్ ద ఫ్యూచర్ సీఎం, నో డౌట్ అబౌట్ ఇట్. కాబట్టి అప్పటికే ఆయన ఇంకా పూర్తిగా ఓకే. ఇప్పుడు చంద్రబాబు కొడుకుగా ఆయన ఉన్నారు, అప్పటికి లోకేష్ తండ్రిగా చంద్రబాబుని చెప్పుకుంటారు. ఇప్పటికే చంద్రబాబు గారే యాక్సెప్ట్ చేశారు అంటే లోకేష్ వల్ల ఇది జరిగిందని. సో అతని సమర్థత తెలుస్తోంది. యాక్చువల్గా తండ్రిగా పొగడకూడదు కాబట్టి ఆయన ఎక్కువ పొగిడి ఉండరు, పొగడక్కర్లేదు కూడా నన్ను అడిగితే. ఎందుకంటే ఎంత తక్కువ మాట్లాడితే తండ్రిగా ఆయన అంత మంచిది అబ్బాయికి. కాబట్టి ఆ విషయంలో ఆయన కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు కూడా. సో వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ హిమ్ ఈజ్ హీ హ్యాస్ టు డూ మోర్ అండ్ మోర్. ఇంకా మంచి పనులు చేయాలి. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన చాలా బాధ్యతలు ఉంటాయి, కనిపించని బాధ్యతలు. ఎందుకంటే ఇక్కడ కార్యకర్త నుంచి జాతీయ స్థాయి వరకు ఆయన అన్ని ప్రతిదీ సమన్వయం చేసుకుంటూ రావాలి. ఇది చూడటానికి చాలా సింపుల్గా మనకు అనిపిస్తుంది కానీ లోతైన పని ఇది. అంటే చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ చెప్తూ ఉండాలి, దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్, లేదా నేను ఈ డెసిషన్ తీసుకుంటున్నాను. ఇక్కడ తండ్రితో సమన్వయం చేసుకుంటూ, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ, పార్టీతో సమన్వయం చేసుకుంటూ, సీనియర్స్ని ఆయన కోఆర్డినేట్ చేసుకుంటూ ఆయన చేయాల్సిన పనిని సక్రమంగా చేయటం. అంటే ఇక్కడ మళ్ళీ పరిపాలన చూసుకుంటూ రెండు శాఖలు, ఆ రెండు కూడా చాలా ముఖ్యమైన శాఖలు, ఒకటి ఐటీ ఒకటి విద్య, ఆ రెండు ఇంటర్లింక్డ్. సో ఇది ఇంత చిన్న వయసులో ఆయన మీద చాలా పెద్ద భారాలే ఉన్నాయి నన్ను అడిగితే. అయినా కూడా హీఈస్ ఏబుల్ టు డూ దట్, హీ విల్ డూ. ఇంకొక ఇదేంటంటే మొన్న ఒకసారి ఈ పెన్షన్లు ఇవ్వటానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు మంగళగిరి కాన్స్టిట్యున్సీకి వెళ్ళాడు. మంగళగిరి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి అందరూ ఇట్లా స్టేజ్ మీద కూర్చుంటే ఈయన ప్రజల్ని అడుగుతున్నాడు, మీ ఎమ్మెల్యే బాగా పనిచేస్తున్నాడా అని. అవును. ఒకసారి నిజంగా ఎవరికైనా ఒక భయం పుడుతుంది. నిజంగా కూడా ప్రజలు మా ఎమ్మెల్యే సరిగ్గా పనిచేయట్లేదు
అన్నారు అనుకోండి, అదే పబ్లిక్లో బహిరంగ పబ్లిక్లో అన్న కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మొత్తం ఎవరన్నా లేచి మా ఎమ్మెల్యే సరిగ్గా పనిచేయట్లేదండి అన్నాడు అనుకో, ఏమవుతుంది? నిజంగా ఎంత ఎంత ఇది. కానీ అటువంటి ఎటువంటి బెరుకు లేకుండా మీ ఎమ్మెల్యే కరెక్ట్గా చేస్తున్నాడా లేదా నాతో చెప్పండి అని మంగళగిరి ఎమ్మెల్యే అంటే ఎవరు? లోకేష్. లోకేష్ సమర్థతని పబ్లిక్లో తీసుకొచ్చి పెట్టాడు, మీరు జడ్జ్ చేయండి అని చంద్రబాబు నాయుడు. అందుకనే చంద్రబాబు నాయుడు లీడర్ అయ్యాడు. చంద్రబాబు నాయుడు ఆయన చేసే ప్రతి పని కూడా మీకు ఎట్లా ఉంటుంది అంటే, ఎవరైనా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా నువ్వు కేంద్ర మంత్రి అయినా ఎవడైనా సరే ప్రజలకి జవాబుదారీగా ఉన్నావా లేదా అనేది ఒక్కటే నా క్రైటీరియా అని చెప్తాడు ఆయన. అందుకని అందులో ఆ క్రైటీరియా సెట్ చేయటంలో సొంత కొడుకును కూడా స్పేర్ చేయలే. లోకేష్ పక్కనే ఉండి ఏదో చెప్పబోతూ ఉంటే, మిమ్మల్ని కాదు ఎమ్మెల్యే గారు, నేను ప్రజలను అడుగుతున్నాను అన్నాడు. అది ఆ సందర్భంలో నిజంగా కూడా ఏ నాయకుడు కూడా అట్లా చెప్పడు, అట్లా చెప్పలేడు, అంత ధైర్యం చేయలేడు. పొరపాటున ప్రజల నుంచి నెగిటివ్ కామెంట్ వస్తే ఏం చేయాలి అని ఆలోచించి ఎమ్మెల్యే గారు బాగా చేస్తున్నారు, ఎమ్మెల్యే గారు బాగా చేస్తున్నారని చెప్తాడు ఏ తండ్రి అయినా. అందుకని ఆ చంద్రబాబు నాయుడు నుంచి లోకేష్ నేర్చుకోవాల్సింది కూడా ఇదే. మొత్తం నీకు ఇంకా వేరే ఏం లేదు. యు ఆర్ రెస్పాన్సిబుల్ టు ది పీపుల్. నువ్వు పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకుంటున్నావా లేదా అనేది ఒక్క క్రైటీరియా తప్ప. ఇవాళ మీటింగ్లో కూడా అదే చెప్పాడు. మీరు అందరూ ఆయన చేసిన ప్రతిజ్ఞలో కూడా నేను నిస్వార్థంగా సేవ చేస్తాను అని ఎవడన్నా ఈ కాలంలో ఏ రాజకీయ నాయకుడైనా తన పార్టీ నాయకులతోటి కార్యకర్తలతోటి నేను నిజాయితీగా నిస్వార్థంగా ప్రజలకి సేవ చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెప్పించే దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉన్నాయా? ఎవరికి ఏ లీడర్ కన్నా ఏ పార్టీ అధ్యక్షుడికైనా అసలు ఎవరు చెప్పట్లేదు. అవన్నీ మర్చిపోతున్నారు అందరూ. అటువంటి విలువలు, ప్రజాస్వామ్య విలువల్ని ఈయన మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. అట్లా ఉన్న లీడర్లనే దగ్గరికి తీసుకుంటున్నాడు. అందులో లోకేష్ కూడా ఈ పరీక్షలన్నీ పాస్ అయ్యాడు కాబట్టి ఈ రోజున వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు. మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఒక్కసారి గెలిచింది, ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఆయన ఒక్కసారి గెలిచాడు. ఆ తర్వాత అసలు మళ్ళీ ఈ 40 ఏళ్లలో ఆయన ఒక్కసారి గెలిచాడు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ గెలవాల. అటువంటి ఆ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకోవటం అనేది లోకేష్ సాహసం. అది ఎవరైనా మనం చూస్తున్నాం కదా, మేము పెద్ద పెద్ద టైగర్లము పులులము అని చెప్పుకునేవాళ్ళు పులివెందులు దాటి అడుగు పెట్టట్లా బయట. రమ్మను. జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందుల, నేను ఈసారి పులివెందుల్లో పోటీ చేయను, కుప్పం ఇంకా నేను ఇంకొక కాన్షియన్స్ ఏదన్నా వెతుక్కొని ఇంకొక ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలేదండి బలానా చోట, నేను అక్కడ పోటీ చేస్తా అని ఈ జగన్మోహన్ రెడ్డి రావాలి బయటికి. లొకేషన్ చూసి నేర్చుకోవాలి ఇతను.